మేము అడిగేది ఒకటే, డిఎస్సిలో తొలి సంతకం చేసేవయ్యా, మరి వచ్చేసి ఈ దగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీన్ని మీరు ముందుకు వచ్చేసి ఏం జరిగిందో విధి విధానాలు మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి సంబంధిత మంత్రి గారిని కోరుతా ఉన్నాం. లోకేష్ బాబు గారు ఆయన చదువుకున్నటువంటి తీరుతెన్నులు తెలుసు. ఆయనకు వచ్చేసి విద్యాశాఖ మంత్రి ఇచ్చారు కాబట్టి విద్యకి సంబంధించినటువంటి డిఎస్సి అయితేనేమి, పిల్లలకి బకాయిలు చెల్లించే విషయంలో కూడా ఈ రాష్ట్రం ఈ విధంగా వెనకబడిపోవడానికి కారణం ఏందో అడుగుతా ఉన్నాం. నిన్న ఒక ఆయన మాట్లాడాడు బుచ్చిరెడ్డిపాలెంలో 77 జీవో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2023లో ఇచ్చిందని. 73 జీవో గురించి ఆయనకి తూతా తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి. అంటే వర్టికల్గా ఉన్నటువంటి దాన్ని హారిజాంటల్గా ఇచ్చారంటే వర్టికల్గా తీసేసినట్టు కాదు. వర్టికల్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన రిజర్వేషన్. ఆర్టికల్ మీరు ఇచ్చినటువంటి ఇప్పుడు జీవో మేము ఇచ్చింది ఏంటంటే అందరికీ సమానత్వంగా ఏ క్యాస్ట్ వచ్చినా సరే దాంట్లో మహిళ ఉండాలి, వికలాంగులు ఉండాలి, మరి ఎవరైతే స్పోర్ట్స్ కోటా ఉండాలని ఉద్దేశంతో ఇచ్చినటువంటి జీవో ఇది. మీరు పెట్టినటువంటి జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47లో ఇక్కడ లేని క్రీడలను తీసుకొచ్చి 30 క్రీడలు ఉంటే 54 క్రీడలుగా పొందుపరిచి తద్వారా వచ్చేసి ఏదైతే శాప్ ద్వారా కొన్ని నకిలీ సర్టిఫికేట్లు పొందుపరిచి మరి ఎగ్జామ్ రాయకుండా టెట్ రాయిపోయినా డిఎస్సి రాకపోయినా కానీ బీఈడి చేయకపోయినా సరే వీళ్ళు మరి ఉపాధ్యాయులుగా అర్హులు అవుతారని చెప్పి ఇచ్చారు ఉద్యోగాలు తీసుకొచ్చి. ఈ యొక్క 77 జీవో అంటే 77 జీవోలలో కులం గారు కానీ చదువుకుంటే ఆ జీవోలోని ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగం వస్తుందని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. అది కాదు జీవో. మేము జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 గురించి అడుగుతా ఉన్నాం. దీనివల్ల ఈ రాష్ట్రంలో బాగా చదువుకున్నటువంటి ఎంతోమంది కష్టపడి ఈ టెట్ రాసేసి బీఈడీ చదువుకొని డిఎస్సికి అపీర్ అయినటువంటి వాళ్ళు చాలా మందికి ఉద్యోగాలు రాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఎందుకు చేస్తున్నారంటే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్యోగంలో ఇబ్బంది పడి ఉద్యోగ అర్హులై ఉద్యోగం రానటువంటి 100 మంది పోయేసి కలిసినారు. మరి 1135 మంది ఆల్రెడీ ఇప్పటికి కూడా మీ స్టేట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు గ్రీవెన్స్ ద్వారా వీళ్ళందరూ మాకు అప్లై చేసుకుంటారని. మరి 100 మంది పైగా న్యాయస్థానాలు ఆశ్రయించున్నారు. ఇటువంటి కార్యక్రమంలో మరి మీరు తొలి సంతకం చేసి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో మేము సాధించామని చెప్పి చెప్పుకున్నారే, మరి దీన్ని అనుకున్నటువంటి లోతుపాట్లు ఒకసారి గుర్తు చేస్తూ దీని ద్వారా అయినా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా కానీ అన్ని చీకటి ఒప్పందాలు అది కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మా దగ్గర ఆడియోలు ఉన్నాయి, మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ అని చెప్తే దాని ముందు జూనియర్ నాయకుల చేత మాట్లాడించారు. మేము చెప్తాను ఒకటే మాట చెప్తాను, మేము ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెప్పలేదా ఎలక్షన్లో, మరి నిరూపణ గురించి మీరు చెప్పలేదా, డిఎస్సి గురించి మీరు చెప్పారు మేము బ్రహ్మాండం చేసామన్నారు, మీరు చేయలేదన్నాం కదా, అదే నిరూపించండి. కేవలం దానికోసం కదా మేము ఎంత కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైనా కానీ విద్యార్థి కానీ యువత కానీ మహిళ కానీ రైతులు కానీ రోడ్డు మీదకి వచ్చారా? మీరు చేసినటువంటి కార్యక్రమాలు మీరు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రోడ్డు మీద తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.